హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రై డేట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సో ఈ డ్రై డేట్స్ పౌడర్ అనేది మనం బేబీ రెసిపీస్లో యూస్ చేయొచ్చు, అలానే బేబీ పాలల్లో కలిపివచ్చు. లైక్ షుగర్ అండ్ బెల్లంకి బదులు ఈ డ్రై డేట్స్ పౌడర్ న్యాచురల్ స్వీట్నెస్ కోసం యూస్ చేయొచ్చు. సో దట్ మనకి షుగర్ ఇవ్వలేదనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో బేబీకి మంచి ఫుడ్ పెట్టమనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ డ్రై డేట్స్ అనేవి అరౌండ్ 500 grams ఉన్నాయండి. సో నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ మీరైతే ఇలా ప్రిపేర్ చేస్తుంటే కనుక ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ సన్ డ్రై చేశాక మనం మిక్స్ చేయాలి కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 డేనే సన్ డ్రై చేశాను. బికాజ్ నాకు నెక్స్ట్ డేకి యూస్ చేయాలని చెప్పి 1 డేనే సన్ డ్రై చేశాను. బట్ మీరు మాత్రం అట్లీస్ట్ 2 to 3 days అయినా సన్ డ్రై చేయండి. సో దట్ మనం మిక్సీ చేసినప్పుడు ఈజీ అవుతుంది. మిక్సర్కి ఈజీ అవుతుంది. సో దట్ కొంచెం ఫైన్ పౌడర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను 1 డేనే సన్ డ్రై చేయడం వల్ల నాకు మిక్సర్ అనేది ఇలా వచ్చింది. సో మీరేం చేస్తారంటే అంటే కొంచెం కచ్చాబిచ్చాగా అలా వచ్చింది. సో నేనైతే దీన్ని ఇంకా జల్లెడేం పట్టలేదండి, నేను ఇలానే యూస్ చేస్తున్నా. ఎందుకంటే ఇది కూడా నేను బేబీ రెసిపీస్లో యూస్ చేసినప్పుడు ఇది బాగానే మిక్స్ అవుతుంది. అంటే మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలానే ఉంచేసుకున్నా. మీకు కొంచెం ఫైన్ పౌడర్లా రావాలనుకుంటే కనుక మీరు జల్లెడలో వేసుకుని మిక్స్ కింద ఫైన్ పౌడర్ వస్తుంది కదా. సో పైది ఏం చేస్తారంటే మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ జల్లెడ చేసుకోండి. సో దట్ మీకు ఏంటంటే మంచి ఫైన్ పౌడర్ వస్తుంది. సో పైన మిగిలిపోయింది మళ్ళీ జల్లెడ చేసుకోండి. సో నేను ఈ పౌడర్ ఈ డ్రై పౌడర్ వచ్చేసి నేను ఇలా బేబీకి పాలలో మిక్స్ చేసేస్తున్నా. 2 tablespoons డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ 1 tablespoon డ్రై డేట్స్ పౌడర్, ఈ రెండు కలిపేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తే ఇది కొంచెం ఉబ్బుతుంది. సో నెక్స్ట్ ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీలా ఇచ్చేయచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. సో దట్ మనం న్యాచురల్ స్వీట్నెస్ కోసం ఇలా ట్రై చేయండి. మీరు హనీ కూడా ఇవ్వచ్చు, అలానే బనానా పౌడర్ కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ.